హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అదన్ మరొకొండం. నేను మీ ప్రసాద్. విజయసాయి రెడ్డికి షాక్ ఇచ్చిన ప్రజలు. ఇంతకీ విషయం ఏంటి అంటే, నెల్లూరు ఎంపీగా అంటే ఎంపీ టికెట్ అనేది వైసీపీ తరఫున విజయసాయి రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించారు. సో ఈసారి డైరెక్ట్ ఎలక్షన్స్ అన్నమాట. మొన్నటిదాకా కూడా రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారికి ఈసారి ఇక డైరెక్ట్ ఎలక్షన్ లో ప్రజలను ఎదుర్కోమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ టికెట్ కేటాయించారు. సో ప్రచారంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో వెళ్ళాలి కదా, ఇక్కడ అదే పనితీరులో సాగుతూ ఉంది. ఈ క్రమంలో నిన్న ఓ పెద్ద షాక్ అయితే ఊహించని విధంగా విజయసాయి రెడ్డి గారికి తగిలింది. ఇంతకీ ఏంటి ఆ షాక్? సాధారణంగా ప్రచారం చేస్తున్నప్పుడు లేదా సభ నిర్వహించినప్పుడు జన సమీకరణ అనేది ఏ పార్టీ నేతలైనా చేస్తారు. ప్రస్తుతం అధికార వైసీపీ నానా ఇబ్బందులు పడుతుంది ప్రజలను సమీకరించడానికి. సో ఎంతో కొంత డబ్బులు ఇచ్చి రమ్మంటారు, సరే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ నిన్న పర్టికులర్ గా జరిగింది ఏంటి అంటే, సరే నిజంగానే స్వచ్ఛందంగానే అభిమాన పరంగా వచ్చారు అనుకుందాం. పట్టుమని 10 నిమిషాలు కూడా ఆ మీటింగ్ మొదలైన తర్వాత 10 నిమిషాలు కూడా లేరు, ఎటోళ్ళు అటు వెళ్ళిపోతా ఉండాలంట. వెళ్ళిపోతుంటో మరి ఇప్పుడు వీళ్ళకి పరిస్థితి ఏంటి? దీన్ని బట్టి ఏమని అర్థమవుతా ఉంది? అసలు ప్రజలకు ఏమాత్రం కూడా అసలు వాళ్ళ మీటింగులు చెప్తే వినడానికి ఇష్టం లేదు. సాధారణంగా డబ్బులు ఇవ్వకుండా అభిమాన పరంగా వస్తే ఎందుకు పారిపోతారు? ఖచ్చితంగా ఆ మీటింగ్ కోసం వస్తారు కదా. సో అటువంటి క్రమంలో మీటింగ్ అయిన దాకా ఉంటారు. మీటింగ్ అయ్యేంత వరకు లేకుండా మీటింగ్ ప్రారంభం అయ్యి అవతల వెళ్ళిపోయారంటే ఏంటి? అది మనస్ఫూర్తిగానో లేదా అభిమాన పరంగానో వచ్చినట్లుగా కాదు. ఖచ్చితంగా డబ్బులను ఆశించో ఇంకొకటో ఏదైనా ప్రలోభాలకి వాళ్ళు అట్రాక్ట్ అయ్యో వచ్చారు అని చెప్పేసి అనుకోవాలి. అలా కాకుండా సాధారణంగా స్వచ్ఛందంగా వస్తే ఉంటారు. అయితే దానికి తోడు ఎండలు మండిపోతా ఉన్నాయి. ఈ మండుటి ఎండల్లో అభిమానంతో వచ్చి ఉండేవాళ్ళు ఎంతమంది, లేదు పిలిచినా పారిపోతున్నారు అంటే దీన్ని బట్టి ఏమై ఉంటుందో అర్థం చేసుకోండి. పైగా మైకులోనే బహిరంగంగా ఎలా పిలుస్తున్నారంటే, వెళ్ళిపోకండి, వెనక్కి రండి, భోజనాలు ఉండే, టిఫిన్లు ఉండే అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్మెంట్లు ఇవ్వడం. మహిళలంతా వెళ్ళిపోతున్నారు, పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు. అమ్మా అందరికీ భోజనాలు ఉన్నాయి, ఆగండి, చెప్పిన దానికైనా ఆగండి, ఎనికి రండి, ఎనికి రండి, ఒక్కసారి ఇటు చూడండి. మీరు వెళ్ళిపోయే వాళ్ళు మాకు లోపడుతున్నారు, మీరు పోవద్దు. ఇక దీనిని బట్టి ప్రజలు ఆ రకంగా పారిపోతున్నారు. భోజనాలు ఉన్నాయన్న, టిఫిన్లు ఉన్నాయన్న లెక్క చేయకుండా వెళ్ళిపోతున్నారు అంటే దీనిని బట్టి ఏమై ఉంటుందో అర్థం చేసుకోండి. పైగా విజయసాయి రెడ్డి గారు ఒకానొక సమయంలో వైసీపీకి నెంబర్ 2 ప్లేస్ లో ఉన్నారు ఆయన. మరి ఇప్పుడు ఏ ప్లేస్ లో ఉన్నారో ఎవరికి తెలియట్లేదు. కానీ సో మొత్తానికి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి అయితే ఎక్కడ లేని కష్టం అంతా వచ్చి పడింది. లేనిపోయిన తిప్పలు తెచ్చిపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధంగా ఆయన్ని నెల్లూరు నుంచి పోటీ చేపిస్తున్నారు. ఈ పోటీ చేపించడం వలన ఎక్కడైనా కష్టాలను వచ్చి పడి ఈ మండుటి ఎండల్లో ఓ పక్కన జన సమీకరణ, మరో పక్కన ఆ జన సమీకరణ చేసుకున్న భోజనాలు పెట్టిన జనాలు రాకుండా పారిపోవటం, మరలా దానికి తోడు ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పైన. అది ఎందుకంటే అధికారంలో ఉంది ఆ పార్టీయే కాబట్టి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతం లేదు, ఈ ప్రాంతం లేదు, ఏ ప్రాంతం తీసుకున్నా ఇదే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా సిద్ధం సభలు కూడా అంత పెద్ద గొప్పగా ఏమి లేవు, ఫ్లాప్ షోలుగా ఉన్నాయని చెప్పేసి ప్రతిపక్షాలు అన్నాయి. సరే ప్రతిపక్షాలు కాబట్టి ఫ్లాపులు అవి ఇవి అని అంటూ ఉంటారు. అదేవిధంగా అధికార పక్షం వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు నిర్వహించిన సభల్ని కూడా ఫ్లాపులు అని అంటూ ఉంటారు. కానీ కీలకమైన అంశం ఏంటి అంటే, ప్రత్యక్షంగా కళ్ళ ముందు కనబడుతున్నది ఏంటి? ఇప్పుడు సాధారణంగా కూటమి వాళ్ళు నిర్వహించిన సభని ఆ సభకు ముందు కానీ తర్వాత కానీ ఖాళీ కుర్చీలు తీసేసి అది ఫ్లాప్ అని చెప్పేసి సాక్షి మీడియాలో వాళ్ళు వేసుకోవటం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించిన సభలన్నీ కూడా ఫ్లాప్ అని చెప్పేసి వీళ్ళకి అనుకూలంగా ఉన్న మీడియాలో వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ వాళ్ళకు అనుకూలం వీళ్ళకి అనుకూలం అని కాదు. బహిరంగంగా కనబడుతున్న వాటిని ఎవరికి అనుకూలం మీడియా ఉన్నా లేకపోయినా వాస్తవాలను బయటకు తీసుకురావాలి. కాబట్టి ఇప్పుడు ఇది ఎవరికి అనుకూల మీడియా అని చెప్పేసి ఈ విధంగా చర్చిస్తూ ఉంటారు. ప్రజలే డైరెక్ట్ గా పిలుస్తున్నా కానీ, మైకులో పిలుస్తున్నా కానీ ప్రజలు వినట్లేదు అంటే ఇక దీనిని బట్టి ప్రజలు ఎంత తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారో ప్రస్తుత ప్రభుత్వం పైన అది అర్థం చేసుకోవాల్సి ఉంది. విజయసాయి రెడ్డి పైన వ్యతిరేకత ఉండదే, ఎందుకంటే విజయసాయి రెడ్డి ఇప్పుడు దాకా ప్రత్యక్ష రాజకీయాల్లో లేడు. ఆయన ఎక్కడైనా ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు, రాజ్యసభ ఎంపీ, లోక్సభ ఎంపీ కూడా కాదు. సో ప్రజలు ఏమైనా సరే ఆయన హామీలు ఇచ్చాడు, ఆయన మాకు అభివృద్ధి ఏమీ చేయలేదు అని అనుకొని ఆయన మీద వ్యతిరేకత ఉంది అనడానికి ఆస్కారమే లేదు కదా. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన, ఈ ప్రభుత్వం పైన, వైఎస్ఆర్ పార్టీ పైన ఉన్న వ్యతిరేకత కానీ కేవలం ఒక విజయసాయి రెడ్డి గారి పైన ఉన్న వ్యతిరేకత అయితే మాత్రం కాదు. మరి ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణ ఏమైనా ఉంటుందా?
ఇప్పుడు మేమంతా సిద్ధం అని చెప్పేసి ఆయన ఇంకొక కార్యక్రమం పెడుతున్నారు. సో మామూలుగా సిద్ధం అయిపోయింది, ఇప్పుడు మేమంతా సిద్ధం అంటారు, ఇక తర్వాత ఇంకేమంటారు. సో మొత్తం మీద ఇక్కడ రాను రాను పరిస్థితి ఎలాగ తయారైందంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే ఎన్నికల్లో పరిస్థితి అయితే మాత్రం చాలా దారుణంగా ఉండబోతుంది అని చెప్పేసి ప్రజల పనితీరును చూస్తే అంటే ప్రజల వ్యవహార శైలిని చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా తీరుని, ఆయన వ్యవహార శైలిని ప్రజలు గమనించారు. ఇక ఇప్పటి నుంచి ప్రజలు వాళ్ళ యొక్క వ్యవహార శైలిని జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నారు. ఇక దీనిని బట్టి భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అంటే రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ఏ పార్టీకి ఏ విధంగా ప్రజలు సపోర్ట్ చేయబోతున్నారు అనేది క్లియర్ కట్ గా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ఈ విధంగా ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి నెల్లూరులో ఎదురైంది. ఇక రాను రాను అంటే ముందు ఏ నాయకులకి ఏ ప్రాంతంలో ఎలా ఎదురవుతుందో చూడాలి అంటే మరింత సమయం వేచి చూడవలసి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నిన్న నెల్లూరు జిల్లాలో విజయసాయి రెడ్డి గారి నెల్లూరు ఎంపీగా పోటీ చేయబోతున్నారు కదా వైసీపీ తరఫున, ఆయన నిర్వహించిన మీటింగ్కి ప్రజలు పారిపోవడం, పైగా వీళ్ళు మైక్లో అనౌన్స్మెంట్లు ఇచ్చినా సరే రాకుండా ఎటు దారి చూసుకోవడం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.